ఏదైతే ఎస్బీఐ బ్యాంకులలో వివిధ పార్టీలకు చెందినటువంటి బాండ్లు ఉన్నాయి, ఆ బాండ్లని ఎలక్షన్ కంటే మొదలు మరి ప్రకటించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీలలో అన్ని బ్రాంచ్ మేనేజర్లకు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలోనే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా అనుకూలంగా స్పందించి వారు రాజకీయ పార్టీల బాండ్స్ ఉంటే ఉడక మేము ప్రకటిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది, మరి ఈ ఎలక్షన్ కంటే లోపు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని బాండ్లు ఉన్నాయో మరి ఏప్రిల్ మే వరకు ప్రకటించాలని ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. మరి ఎస్బీఐ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈరోజు మరి జూన్ 30 వరకు కూడా గడువును అడిగింది. అది కరెక్ట్ కాదు. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా మరి వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. తక్షణమే ఈ యొక్క రాజకీయ ఎన్ని బాండ్లను కూడా ఈ యొక్క వెంటనే తెలపాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ మేరకు ఏదైతే ఎస్బీఐ ఆల్ ఇండియా వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్లలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రకారము ఏ రాజకీయ పార్టీకి ఎంత ప్లాన్లు వాళ్ళు కేటాయించారో వాటిని రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎస్బీఐ బ్యాంకు మేనేజ్మెంట్ ఏమంటే మాట్లాడుతుందంటే జూన్ 30 వరకు మాకు గడువు ఇవ్వండి అని చెప్తా ఉంది. జూన్ 30 అంటే ఆలోపు ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీకి ఎన్ని బార్లు కేటాయించిందో వాళ్ళు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లెక్కలు చెప్తే బీజేపీ ప్రభుత్వ సిగ్గు మొత్తం కూడా బయటకు ప్రచారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎస్బీఐని ఒత్తిడి చేయడం కారణంతోనే ఈరోజు వాళ్ళు ప్లాన్లను బయట పెట్టలేకపోతున్నారు. ఏదైతే ఈ రాజకీయ పక్కన పెట్టి ప్రజల సొమ్మును వాళ్ళు వాడుకొని ఆ రాజకీయానికి కేటాయించిన బాండ్లు బయట పెట్టాల్సిన పరిస్థితి ఎస్బీఐ మేనేజ్మెంట్కి ఉన్నది. లేదంటే ఎస్ఎఫ్ఐగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా ఎస్బీఐ బ్యాంకులో మేము అవసరమైతే ధర్నా చేయాల్సిన అవసరం కూడా ఉంటున్న విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేసినాము. ఆరుమూరు పట్టణంలో ఉన్న స్థానిక ఎస్బీఐ బ్యాంకు ఇక్కడ లోకల్లో ఉన్న సార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వారి ఆఫీసర్లకు తెలుపుమని చెప్తా ఉన్నాం. లేదంటే ఖబర్దార్ అనే విషయాన్ని కూడా వారికి ఒకసారి మా తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది.